హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ రెండు గండాలు. ఈ కథను రాసిన వారు శ్రీ బొమ్మిడి అచ్చారావు గారు. వెంకటాపురం అనే గ్రామంలో భీమన్న అనే చిన్న రైతు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లి అంటుని పెరిగాడు వాడు. తల్లి కామాక్షమ్మ అతన్ని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి కమల అనే చక్కని చుక్కను తెచ్చి వాడికి పెళ్లి చేసింది. అయితే కామాక్షమ్మ క్రమంగా కోడల్ని రాచి రంపాన పెట్టడం మొదలుపెట్టింది. తల్లికి ఎదురు చెప్పలేని భీమన్న తన భార్య పడే హింసలు చూసి సహించడమే కాక భార్యను ఓదార్చే శక్తి కూడా లేనివాడయ్యాడు. ఆ ఇంట్లో కమల దిక్కులేనిదైపోయింది. ఈ స్థితిలో భీమన్న చెల్లెలు కాన్పు కోసమని పుట్టింటికి వచ్చింది. ఆమె తల్లితో పాటు తాను కూడా కమలని ఆరుళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. కమల బతుకు మరింత దుర్భరమైపోయింది. ఒకసారి కమల అన్న చెల్లెల్ని చూడవచ్చి ఆమె ఏమీ చెప్పకుండానే పరిస్థితి అంతా గ్రహించి చాలా బాధపడ్డాడు. ఆమె కాపురం ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో అతను చెల్లెల్ని ఓదార్చి ఆమె అతని గురించి ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చెల్లెలికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత 2 రోజులకు ఒక జ్యోతిష్కుడు కామాక్షమ్మ ఇంటి వైపుగా వచ్చాడు. కామాక్షమ్మకు జ్యోత్స్యం పిచ్చి చాలా ఉన్నది. ఆమె జ్యోతిష్కుడిని లోపలి పిలిచి తన చేయి చూడమన్నది. జ్యోతిష్కుడు ఆమె హస్తరేఖలను చాలాసేపు పరీక్షించి ఏమీ అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఏనాయనా, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీకు తగిన విధంగా సంభారం ఇస్తాలే అని కామాక్షమ్మ అతన్ని నిలవేసింది. అమ్మా, క్షమించాలి, నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి నాకు నోరు రావట్లేదు అన్నాడు జ్యోతిష్కుడు. పర్వాలేదు, చెప్పు, ఉన్నమాట చెప్పడానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ. అమ్మ, నీకు 2 గండాలున్నాయి. మొదటిది తప్పినా రెండవది తప్పడం కష్టం అన్నాడు జ్యోతిష్కుడు. కామాక్షమ్మకు గండం అన్న మాట వినగానే గుండె బేజారెత్తింది. అయినా వింకంగా ఆ గండాలేమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది. నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండం ఉన్నది. ఆ బిడ్డకు 10 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే తప్ప ఆ గండం గట్టెక్కదు. కానీ ఒక నెల రోజుల్లో నీకు పాము గండం కూడా ఉన్నది. నాగవశీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు. వచ్చే నెల ఇదే తిథి నాడు నీకు పాము గండం అని చెప్పి జ్యోతిష్కుడు వెళ్ళిపోయాడు. కామాక్షమ్మకు ప్రాణభయం దెయ్యంలాగా పట్టుకున్నది. ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి, అత్తయ్య, మనం చాలా అదృష్టవంతులం. నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు. ఈ నెల రోజులు నేను పూజలు చేసి మీకు పాముగండం రాకుండా చూసుకుంటాను అన్నది. అకస్మాత్తుగా కోడలు ఆమెకు దేవతలాగా కనపడింది. అలా చేయి తల్లి, నీకు నాగవశీకరణ మంత్రం తెలుసుని నాకు ఇంతకాలము తెలీదు. నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించిందనుకో అని కోడలి మీద ఎంతో అభిమానం ఒలకబోసింది. పోతే మొదటి గంటల సంగతి చూసుకోవాలి. కామాక్షమ్మ కూతురు ఇవాళ రేపో కొనేటట్టుగా ఉన్న నిండు చూలాలు. కామాక్షమ్మ నిర్మోహమాటంగా తన కూతుర్ని కాన్పుకు ఆమెను అత్తవారింటికే పంపేసింది. ఆ పని చేసిన తర్వాత ఆమెకు ప్రాణభయం చాలా వరకు తగ్గింది. కమల నెల రోజులు పూజలు చేస్తూ అతను కాలు కింద పెట్టనీయకుండా ఇంటి పని అంతా తానే చేసింది. కామాక్షమ్మ తన కోడల్ని చూసి మురిసిపోయి ఒకప్పుడు ఆమెను తాను రాచరంపాన పెట్టిన సంగతి కూడా మరిచిపోయింది. జ్యోతిష్కుడు చెప్పిన నెల పూర్తయింది. చివరి రోజున కామాక్షమ్మ ప్రాణాలు అరచేత పట్టుకుని మంచం ఎక్కి కూర్చుని కాలు కూడా కింద పెట్టలేదు. గండం తప్పిపోయిందని కోడలు ఎంత ధైర్యం చెప్పినా ఆమెకు ఆ రోజు గడిచిందాకా ఆ భయం తీరనే లేదు. ఆ తర్వాత కామాక్షమ్మ కమలను కూతురు కన్నా ఎక్కువగా చూడసాగింది. తన అన్న పంపిన జ్యోతిష్కుడు ధర్మమా అంటూ కమల సమస్య గట్టెక్కి 2 గంటల నాటకంలో తన అన్న పాత్ర గురించి కమల తన భర్తకు కూడా చెప్పనే లేదు. కథ సమాప్తం. 2వ కథ బయటపడని ఊహాసుందరి. ఇది బేతాళ కథ. విసుగు చెందిన విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశాన గీచి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికినా కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెప్తా విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు. పూర్వం ఇంద్రసేనుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు.
అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడు అనిపించుకుని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారే ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాల గురించి ఆలోచించనే లేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యనే అతను పెళ్లాడాలని నిశ్చయించాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనబడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి దగ్గర కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటలలో చాలా పెద్దవాడని రాజుగారికి, ఇతర రాజోద్యోగులకు తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతు ఉన్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకి ఒక పెద్ద భవనం ఉన్నది. అందులో ఆయన బంధుబలగం దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతమందో ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవరినైనా ఒకరిని పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 1 రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ 1 రోజులు నీవు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరే అన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు. అయితే అక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలు ఏమీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పూల తోటలు, పళ్ళ తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉన్నది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు, కొందరు అందగత్తెలు కూడాను. కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో మాత్రం వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనబడ్డారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటిగా వెళ్ళాలని అనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చుని 4 వైపులా కలయి చూస్తూ నిర్మలమైన గాలి పీల్చడం అతనికి చాలా ఇష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదుగా పాకుతో ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలు లేవు. ఎవరూ ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను, ఇక్కడ ఉన్నంతకాలము రోజూ ఇక్కడికి వస్తాను అని అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరంపైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది. దాని మధ్యలో ఒక చిన్న నీటి మడుగు ఉన్నది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఈ గుంట చుట్టూ కూర్చోవటానికి వీలైన నున్నని బండ శిలలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనందపరవశుడయ్యాడు. కానీ అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పువ్వులు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడ ఉన్న చెట్లకు పూసినవి కావు, ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో ఒక స్త్రీ ఇక్కడ ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదు అని అతనికి తోచి ఆమె మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమోనని ఆ చుట్టుపక్కల అంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధంగా రాసి ఉన్నది: స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సర్వసాధారణంగా స్వార్థపరులు. అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవడం కంటే పెళ్లి కాకుండా ఉండడమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకులపైన రాసి వదిలిపెట్టి పోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగిందేమో అని తోచింది. ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉన్నది. కానీ అందగత్తె అవునా కాదా ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు.
ఆమె తన అందం గురించి కానీ తనకు కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలలో ఇందుమతి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే గనక ఏ ఒక్కరు ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయడం సాధ్యం కాదు. ఆఖరు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు. ఎవరికి వీలు పడినప్పుడు వారు భోజనాలకు వెళ్ళి భోజనం చేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలు ఏమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీలలాగానే అందచందాల గురించి, అలంకరణలను గురించి, గొప్పగా బతకడం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకనూ పోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా సరే ఆమెనే పెళ్లాడాలని అతను నిశ్చయించాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతుందో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేరువేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు రాతి మీద చిన్న తాటి ఆకు పెట్టి ఉన్నది. దానిపైన నన్ను తెలుసుకోవడానికి గాను నన్ను వెంబడించవద్దు, భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉన్నది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పనిని ఆమె గమనించుతూనే ఉన్నది అని స్పష్టమైంది. అంటే ఆమె అతని పట్ల సుగ్గురాలుగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు. వాటి బదులు వేరే పూలు ఉండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసి పెట్టాడు. నిన్ను తెలుసుకోవటానికి ఎంతమాత్రం ఆధారం లేకుండా ఉన్నది, కాస్త నాకు సహాయం చేయకూడదా అని అందులో ఆమెను అడిగాడు. సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు, అంతకన్నా నేనే బయటపడడం మంచిది కదా, నాకు అది ఇష్టం లేదు. మీకే మీరు కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువు అవుతుంది అని ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళుతున్నదని ఇంద్రసేనుడు అది వరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకుని ఆమె ఎవరో తెలుసుకోదలచాడు. అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకి పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకడానికి యత్నించడంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టుతప్పి జారి కింద పడి కాలు బాగా బెణికింది. అతను తల ఎత్తి చూసేసరికి ఆ స్త్రీ జాడ కనపడలేదు. అతను బాధతో కుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు, దీని మీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు బెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు. ఆ అమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు. ఏ అమ్మగారు? ఆవిడ పేరేమిటి? ఎలా ఉంటారు? పొడుగా, కురస అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు బట్టి అయోమయం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేయగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల మాత్రం తనకి ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తె కూడా. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకు అంతా అర్థమైపోయింది, నువ్విచ్చిన పూలు, ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదుర్దాగా, మా ఇందుముఖి మంత్రి కుమారుని ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట. దయచేసి ఈ విషయాన్ని కొంతకాలం పాటు రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడికి గుండె జారిపోయినట్టు అనిపించింది. అంటే తన ఊహాసుందరి ఇందుముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతు పట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతనికి దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మర్నాడు తెల్లవారు లేస్తూనే అతను ఆ ఉత్తరాన్ని ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాళ్ళు బెణకటం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను.
అయితే నా నియమం దాటరానిది. మీరు నన్ను గుర్తించి తెలుసుకోలేని పక్షంలో మనం వివాహం ఆడటం నిరుపయోగం. ఇంద్రసేనుడి మతిపోతున్నట్టయింది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరిలోనూ అతను అదివరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలించినా అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారి. ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమ తలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 2-3 రోజులలో అతను కాలు బాగైంది. ఆ తర్వాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్ళే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉన్నది: మీరు నన్ను పోల్చుకోనే లేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండా దాగాను అనుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు, కానీ నేను చేస్తారనుకున్న ఒక యత్నం మాత్రం చేయలేదు. నేను చాలా నిరాశ పొందాను. సెలవు. ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరెవరో అతను తెలుసుకోలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ఇంద్రసేనుడు ఊహాసుందరి బయటపడకపోవడానికి నిజమైన కారణం ఏమిటి? వద్దన్నప్పటికీ అతను తను వెంబడించాడని ఆగ్రహించిందా, లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించటానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించింది. ఆ ఒక్క ప్రయత్నం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాళ్ళు వెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించడానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకపోతే అతను అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరి ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించడానికి ఒక్క ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగానే ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధితకు సంభాషణ సహించాడే కానీ అసహించుకోలేదు. అతన్ని పరీక్షించడానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలాగానే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పని. ఈ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ చెవిటి మేళం. ఈ కథను రాసిన వారు శ్రీ దొడ్డి నూకరాజు గారు పెద్దాపురం మరియు శ్రీ వెలగా శివసుబ్బరామయ్య గారు నిడుబ్రోలు. ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడికి పొట్టెడు చెముడు. ఒకనాడు వాడు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. తాను ఇంటికి వెళితే మందను ఎవరు చూస్తారు? ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక బ్రాహ్మడు కనిపించాడు గొల్లపిల్లవాడికి. గొల్లవాడికి ప్రాణం లేచి వచ్చింది. ఇదిగో బాపనయ్య, నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా నా మందని చూస్తుంటివా, నీకు ఒక కుంటి మేకనిచ్చుకుంటాను అని బ్రాహ్మణ్ణి కేకపెట్టి గొల్లవాడి ఇంటికి వెళ్ళాడు. అయితే గొల్లవాడి కేక బ్రాహ్మడికి వినిపిస్తేగా. గొల్లవాడికి పుట్టేటి చెముడైతే బ్రాహ్మడికి 2 పుట్ల చెముడు. మళ్ళీ గొల్లవాడు తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మణుడు ఆకులు కోసుకుని మర్రి చెట్టు దిగి వస్తున్నాడు. గొల్లవాడు తన మంద అంతా ఉండటం చూసి సంతోషించి అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకుని, ఇదిగో బాపనయ్య, నేను ఇస్తానన్న ప్రకారం కుంటి మేకను ఇచ్చేస్తున్నాను, పట్టుకెళ్ళు అన్నాడు. గొల్లవాడు కుంటి మేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసిన బ్రాహ్మడు, నీ మేక కూడా నాకేం తెలియదు పో అని కసిరాడు. అయ్యే బాబో, నీకు కుంటి మేకను ఇస్తానని మొదటే చెప్పాను. నేనేం ఆడి తప్పేవాడిని కాను. ఇదిగో కుంటి మేక అని గొల్లవాడు దాని కుంటిగల బ్రాహ్మడికి చూపించాడు. ఇది మరీ బాగుంది. నేను ఎక్కడో చెట్టు మీద ఉన్నవాడిని నీ మేకగా నేనెట్లా విరగొడతాను అన్నాడు బ్రాహ్మడు.
బ్రాహ్మణుడి మాటలు గొల్లవాడికి, గొల్లవాడి మాటలు బ్రాహ్మడికి వినపడి ఆడవలేదు. బ్రాహ్మణుడు చాలా ఆశాపాతకుడై మంచి మేక నిమ్మంటున్నాడు అని గొల్లవాడు అనుకున్నాడు. మేకగాలు తానే విరగొట్టానని గొల్లవాడు అనుకుంటున్నాడు అని బ్రాహ్మణుడి అనుమానం. ఇద్దరూ వాదనలోకి దిగారు. కావాలిస్తే ఈ గుడ్డి మేకను పట్టుకెళ్ళు, అంతేగాని మంచి మేకని చచ్చినా ఇవ్వను అని గొల్లవాడు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నీ మేకల్ని విరగొట్టలేదు అని బ్రాహ్మణుడు తగాదా పడుతూ మునసబు గారింటి వైపు వెళ్ళారు. మునసబు గారింట్లో కూడా ఆనాడు చాలా అల్లరిగా ఉంది. ఆయన పొద్దున్నే లేచి పెళ్ళాంతో పోట్లాడి ఆమెను చెడామడా తిట్టి అన్నం తిననని భీష్మించుకుని వచ్చి వీధి అరుగు మీద కూర్చున్నాడు. సరిగ్గా ఇదే సమయానికి గొల్లవాడు బ్రాహ్మడు ఆయన దగ్గరికి వెళ్ళారు. చూడండి మునసబ గారు, ఈ బ్రాహ్మడికి ఆ మాత్రం న్యాయం ఉండక్కర్లేదుటండి అని గొల్లవాడు తన కథంతా చెప్పాడు. మునసబు గారు మొహం మొటమొటలాడించుకుంటూ గొల్లవాడు చెప్పిందంతా విని బ్రాహ్మడి కేసి చూశాడు. తన మీద గొల్లవాడు లేనిపోని ఫిర్యాదు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మణుడు పొద్దున్నే తను లేచింది లగాయతూ జరిగిందంతా జాలి కొలిపేటట్టుగా చెప్పాడు. కానీ ఇదంతా ఎవరు విన్నారు? గొల్లవాడికి పుట్టి చెముడు, బ్రాహ్మడికి 2 పుట్ల చెముడు అయితే మునసబు 3 పుట్ల చెముడు. అంతా విని ఆఖరకు మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను మాత్రం దాని చేతి పచ్చి మంచినీళ్లు తాగితే ఒట్టు అన్నాడు మునసబు. కథ సమాప్తం.